ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతామృతము గీతామహత్యము. ప్రారబ్ధ కర్మంబును వసుదలో అనుభవించెడు వానికి, నిశ్చలంబైన భక్తి నీపైన ఎట్లు గల్గును ఈశ్వరా. సర్వకాలములందున గీతలను చక్కగా నభ్యసింప, మోహమును బొందకతడు కర్మలచే ముక్తుడై వెలయుచుండు. తామరాకును నీరము జగతిలో తాకనట్లగనెప్పుడు, పాపములు అంటవెప్పుడు పఠించుచున్నవాని. ఎచ్చటెచ్చట గీతలు ఉండునో అచ్చటచ్చట తప్పక, సర్వతీర్థములుండునో జగతిలో సత్యముగా నెల్లప్పుడు. ఉందురచ్చట దేవతల్ ఉందురు యోగులును పన్నగులును, ఉందురచ్చట గోపికల్ ఉందురు నారదుడు ఉద్దవుండు. సర్వదేవతలు ఋషులు యోగులును సాయంబు చేయుచుంద్రు, గోపాల గోపికలును గూర్తురు క్షేమంబుగా భక్తులకును. గీతలను చదువు చోట మరియును గీతలను చదివించు చోట, నిశ్చయంబుగనుందును నీ నచ్చట సుస్థిరముగనెప్పుడు. గీతలను చదువు చోట మరియును గీతలను చదివించు చోట, నిశ్చయంబుగనుందును నీ నచ్చట సుస్థిరంబుగనెప్పుడు. గీతలను నాశ్రయించి యుందును గీతయే ఉత్తమ గృహంబు, ఇద్దాని నాశ్రయించి పాలింతు నీ జగంబులనెప్పుడు. వేదత్రయాత్మకంబు ఇయ్యది విజ్ఞానదాయకంబు, తత్వార్థ జ్ఞానంబును బోధించు తథ్యముగా నెల్లప్పుడు. 18 అధ్యాయముల్ నిత్యమును పారాయణము చేయగా, బ్రహ్మజ్ఞానమును పొంది తరువాత పరమ పదమును పొందును. అర్ధభాగము శ్రద్ధతో అవనిలో పారాయణము చేసిన, గోదాన ఫలమునతడు పొందును భూదేవి నిజముగాను. 6 అధ్యాయంబులా చక్కగా పారాయణము చేసిన, అతడు పొందును నిజముగా అవనిలో గంగా స్నాన ఫలము. 3 అధ్యాయంబులా ముచ్చటగా పారాయణము చేసిన, అతడు పొందును అవనిలో తప్పక సోమయాగ ఫలంబును. 1 అధ్యాయమైనా భక్తితో చక్కగా పఠించిన, రుద్రలోకంబు చేరియుండును భద్రముగా బహుకాలము. అధ్యాయము 4వ భాగంబు అత్యంత శ్రద్ధ చదువా,
మన్వంతరము వరకు మనుజుడై పుట్టు నిక్కంబుగాను. 10 గాని 7 గాని పదిలముగా 5 4 గాని 3 2 ముఖ్యముగా 1 సగమైనను. నిత్యము పారాయణము అత్యంత నిష్టతో చేయునతడు చంద్రలోకమును పొంది చక్కగా 10,000 ఏండ్లుండును. పారాయణము చేసెడు దినములలో ప్రాణముల వీడనేని మరల జన్మించునతడు నిక్కముగా మనుజుడై జగతిలో. మనుజుడై జగతియందు జన్మించి మరల గీతల చదువుచు పొందునాతడు శాంతిని పొందును శాశ్వతం బగుముక్తిని. మరణకాలమునందున గీతలను మనన చేసిన మనుజుడు పొందు ఉత్తమ లోకముల్ పొందును ఉత్తమం బగు శాంతిని. శ్రద్ధతో బాపి అయినా గీతలను శ్రవణంబు చేసెనేని వైకుంఠమును పొందును విష్ణువుతో ఆనందముగా నుండును. నిత్య నైమిత్తికముల నెరవేర్చి గీతలను ధ్యానించిన వాడే జీవన్ముక్తుడు ఇలలోన వాడే పొందును బ్రహ్మమున్. జనకాదులైన వారు గీతలను చక్కగా ఆశ్రయించి పాపములు జిక్కకుండా పొందిరి పరమ పదమును శీఘ్రమే. గీతలను చదివి పిదప గీతా మహాత్యమును విడచిన పారాయణము వ్యర్థమై ఫలమును పొందజాలరు ఎవ్వరు. పారాయణము చేసిన తరువాత నిద్దాని పఠించిన ఫలమును గోల్పోవక పొందును పరమ పదమును తప్పక. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతం వైన గీతామృతమున గీతామహాత్మ్యం సంపూర్ణం. ఓం తస్సత్. ఓం హరి ఓం.